నీ యూరియా బస్తాలు పనిచేస్తలేవటవా? నిజంగా యూరియా సరుకు ఆడ ఉండి సక్రమంగా సమన్వయంగా సమయానికి రైతులకు చేరితే ఈ లొల్లెక్కడిది? స్టేట్ చేసిందా సెంట్రల్ చేసిందా అని పక్కన పెడితే నిజంగా యూరియా ఉంటే ఈ పంచాయతీ ఎక్కడిది? దుకాణాలు ఎందుకు మూస్తారు? సరే వీళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలే అనుకుందాం, కాసేపు వీళ్ళు డ్రామా చేస్తుర్రే అనుకుందాం, వీళ్ళ ముచ్చట పక్కన పెట్టుర్రి. ఇదంతా కూడా ఒక ప్రాపగండ క్రియేట్ చేయడానికి నమస్తే తెలంగాణ ఈ వార్త రాసింది అనుకుందాం. ఈ రెండు విషయాలు పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు, ఈ నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పేపర్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన యూరియా ఇల్లు ఉండాలనా? స్టేట్ గవర్నమెంట్కు ఈ యూరియా పంచాల్సిన బాధ్యత ఉండాలనా? ఏం పీకనీకి బంద్ చేసిండ్రు? ఏం పీకనీకి ఈ దుకాణం బంద్ చేసిండ్రు అని అడుగుతున్నా. ఏం పీకనీకి బంద్ చేసిండ్రు? మరి నువ్వు దుకాణం తెరిచి సక్రమంగా అందరికి ఇస్తే పోతారు కదా ఆడికేం చెల్లి. ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు అవని, కాంగ్రెస్ కార్యకర్తలు అవని, బీజేపీ కార్యకర్తలు అవని, రాసినోడు నమస్తే తెలంగాణ అవని, V6 అవని, లేకపోతే ఇక ఏ పోరంబోకు ఏ బియ్యనోడు ఎవడన్నా అవని, మీకు కుల్ల గుత చెప్తున్నా. దుకాణం ఎందుకు బంద్ చేస్తూ ఉన్నారు? యూరియా దుకాణాలు ఎందుకు బంద్ చేస్తూ ఉన్నారు? తెరవాలి కదా, షట్టర్ తెరవాలి కదా. షట్టర్ తెలిసి వాళ్ళకి ఇవ్వాలి కదా బస్తాలు. కాంగ్రెస్ కార్యకర్తలు వ్యవసాయం చేయరా? కాంగ్రెస్ కార్యకర్తలు పంటలు పండిస్తలేరా? బీజేపీ కార్యకర్తలు పంటలు పండిస్తలేరా? ఊర్లలో ఓట్లు వేసే కార్యకర్తలు ఊర్లలో పార్టీల కండువాలు కప్పుకొని జెండాలు మోసి తిరిగేటోళ్ళు అంత ఎవరు? 100 కోట్ల నుండి రోల్స్ రైస్ కార్లు వేసుకొని హైదరాబాద్లో ముంబైలో తిరిగేటోళ్ళు అనుకుంటున్నావా? ఓట్లు గుద్ది ఒక పార్టీకో ఒక నాయకుడికో వత్తాసు పలికి జెండాలు మోసి జేజేలు కొట్టిన తర్వాత తిరిగి ఆ వ్యక్తి మళ్ళీ పొలంలోకి దిగి వ్యవసాయం చేసుకునే ఒక సామాన్యపు రైతు. అందులో మీ పార్టీ వాళ్ళు లేరా? మరి వాళ్ళందరి పరిస్థితి ఏంది? కనీసం బుద్ధి ఉండాలి. అంటే సాకులు ముచ్చట్లు లేకపోతే ఇంకేమైనా చెప్పుకుంటే షాడీలు కానీ చెప్పుకోండి, కానీ ఎండ్ ఆఫ్ ది డే జర పని చేయండిరా నాయన. ఓ 2 రోజులు నెట్టుకరానికి ఏదన్నా మీరు ఏదో చెప్పిండ్రంటే ఓ తీరు, ఎల్లకాలం దాంతోటే పొద్దుకిస్తారు. అంటే నేను గతంలో కూడా చెప్పిన ఈ యూరియా లొల్లి మొదలైనప్పుడు, మరి వీడు పంపినా అంటుండు వాడు పంపలేదంటుండు, వీడు పంపినా అంటుండు వాడు పంపలేదంటుండు. లెక్కలేదా? 60 నాకు అర్థం కాదు కానీ లెక్కలేదా? ఎందుకు ఇట్లా వల్గర్గా, ఎందుకు ఇటువంటి వర్డ్స్ యూజ్ చేసి ఇట్లా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా వాడి రబ్బయో వాడో వీడో అనాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఈ పరిస్థితిని మీరిద్దరు కలిసి క్రియేట్ చేసిండ్రు కనుక. మాకు కూడా అనాలి ఉంటుంది. ప్రధానమంత్రి గారు, బీజేపీ పార్టీ వారు, ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ వారు అని మాకు కూడా సక్రమంగా మంచి పద్ధతిగా వాడాలని ఉంటుంది. కానీ మీరే కడుపు మండి గుండె మండి బాధపడి అక్కడ పంట చేతికి వస్తుంది, ఆ పంటను పండించుకోవాలి, దానికి ఇంత బలం కావాలి, యూరియా చల్లాలి అని బాధలు పడుతున్న రైతులను లైన్లలో చెప్పులతోటి నిలబెట్టి మీరు వాళ్ళ మీద కార్యకర్తలని ముద్రేస్తే మిమ్మల్ని 70 కంటే ఎక్కువ తిట్టినా కూడా తప్పులేదు. ఎందుకంటే పెద్ద పెద్ద హోదాలలో ఉండి మీరే పాలన పక్కన పెట్టి బూతులను ఎంచుకుంటారు కదా. ఇక మీలాంటి నాయకులను ఒక 4 మాటలు అన్నా కూడా తప్పలేదు అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇలా పంపినా అన్నప్పుడు ఓ లెక్క ఉండాలి, గిన్ని క్వింటాళ్ళు వచ్చినాయి. తీసుకున్నా అన్నప్పుడు గింత లెక్క ఉంటుంది కదా. ఇక మీరు బ్లాక్ మార్కెట్లో లేకపోతే డార్క్ వెబ్లో పనిచేస్తున్నారు, ఎవరికి ఏం లెక్క తెలియకుండా పని చేయడానికి. ఇప్పుడు యూరియా ఎంత వచ్చింది ఎంత పోయిందని ఓ లెక్క ఉంటుంది, ఓ పత్రం ఉంటుంది కదా మీ దగ్గర, ఓ ప్రూఫ్, ఓ ఎవిడెన్స్, ఓ రిజిస్ట్రేషన్, ఏదో రిజిస్టర్ అయింది ఏదో ఉంటుంది కదా, ఓ రికార్డు. ఈయన డార్క్ వెబ్సైట్ నడిపిస్తుండు, ఆయన సప్లై చేస్తుండు, ఈయన తీసుకుంటుండు. ఈ అవయవ మార్పిడి అని ఒక మాఫియా ఉంటుంది. ఎవడు ఎక్కడికి పంపిండో ఎంత పంపిండో ఎన్ని కోట్లకు పంపిండో తెలియదు, కానీ వీడు పంపిన అంటే వాడు పంపలేదంటే అట్లే ఉంటుంది ఇళ్ళ ముచ్చట కూడా. షాడీ లక్కింద వాడే దొంగలు ఊర్లు పంచుకొని పోలీస్ ఆయన బదనాం చేసినట్టే ఉన్నది. మాకేం తెలియదు, మేము దొంగతనం చేసిందంతా మా కాడ పోలీస్ ఆయనే తీసుకుని మమ్మల్ని జైల్లో పెట్టినా అన్నారట వెనకటి ఇసొంటోళ్ళే. చూడు ఈయన కూడా ఈయన బీఆర్ఎస్ కార్యకర్త, వీళ్ళు బీజేపీ కార్యకర్తలు చూడరాదు. కాషాయం కండువా కప్పుకున్నాడు మెడల, ఇది కాషాయం కండువానే కదా. బుద్ధి ఉండాలి. ఆ టవలు కట్టుకొని ఆయన బట్టలు, ఆయన వేషధారణ, ఆయన బాధ, ఆయన కష్టం చూడుండ్రి. ఇంత సింపుల్గా ఒక రైతు మాత్రమే ఉండగలుగుతాడు. వీళ్ళ మీద కార్యకర్తలని పార్టీల నాయకులని ముద్రలు వేసేస్తూ ఉన్నారు. ఈయన కూడా ఇంకో బీఆర్ఎస్ కార్యకర్త బయటకు వచ్చింది చూడండి. బీఆర్ఎస్ కార్యకర్త కాస్ట్యూమ్ డిజైనర్ స్పెషల్గా వీళ్ళ కోసం పెట్టిపిచ్చి బీఆర్ఎస్ వాళ్ళని రైతులుగా తయారు చేసి యూరియా కోసం లైన్లో నిలబడమని పంపించినట్టే బోకర్ ముచ్చట్లు చెప్తారు వీళ్ళు, బక్వాస్ ముచ్చట్లు.
ఒకరికి ఇద్దరు కంటే కాస్ట్యూమ్ డిజైనింగ్ చేస్తారు కానీ ఎంతమంది కానీ వేస్తారు చెప్పుండ్రి. ఆదిలాబాద్లో, కరీంనగర్లో, నల్లగొండల అన్ని జిల్లాలలో వేస్తారా? ఇట్లా ఉంటుంది మన కథ. అశోక్ నగర్ ఖాళీ, నోటిఫికేషన్లు లేక నైరస్యం, నిరుద్యోగుల ఇంటి బాట. జాబ్ క్యాలెండర్ మోసమని తెలిసి నిరాశతో యువత పల్లె బాట. బోసిపోతున్న ఎడ్యుకేషనల్ హబ్, కోచింగ్ సెంటర్లు, స్టడీ హాల్లు వెలవెల. కళావిహనంగా సిటీ సెంట్రల్ లైబ్రరీ. అటకెక్కిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్. ఏటా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ అంటూ నిలువున రేవంత్ రెడ్డి సర్కారు దగ. నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ పై నిరుద్యోగులు, విద్యార్థుల మండిపాటు. మూతపడ్డ 70% వ్యాపారాలు. ఇంటి అద్దెలను కూడా తగ్గించని ఓనర్లు. టీ స్టాల్లు, జ్యూస్ సెంటర్లు, కర్రీ పాయింట్లు, గిరాకీ లేక వ్యాపారుల దిక్కులు. ఇవన్నీ అంటే ఇక ఒక చైన్ సిస్టమ్ నడుస్తుంది కదా, ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యి అక్కడ ఒక సర్కిల్ రన్ అవుతుంది కదా. ఒక్క చోట గవర్నమెంట్ ఒక్క ఉద్యోగాలు ఇవ్వను, నోటిఫికేషన్లు ఇవ్వకపోతే వీళ్ళు ఇంటికి వాయే, షాపులు బంద్ అయ్యాయి, హాస్టళ్ళు బంద్ అయ్యాయి, రెంట్లు బంద్ అయ్యాయి, అన్నీ మారిపోయాయి. ఆ టోటల్ ఎఫెక్ట్ అంతా ఎట్లా పడుతుంది అంటే ఓవరాల్ స్టేట్ బడ్జెట్ మీద, స్టేటు సంపద మీద, దాని మీద పడుతుంది. అది ఒక్క విషయంలో కాదు, అట్లాంటివి 100 అయితే అవుతాయి కానీ మాట చెప్తున్నా. కాకపోతే ఇదైతే నిజం. ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటూ నట్టేట ముంచిన కాంగ్రెస్ సర్కారు అనలేదా? 2 లక్షల ఉద్యోగాలు వచ్చిన ఏడాది లోపు మేము పూర్తి చేసి తీరుతాం అని అన్నారు కదా. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు నన్ను, నేను 2-3 సార్లు అన్నా, ఇట్లనే సందర్భం వచ్చినప్పుడు అన్నా, అసలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఎందుకు ఇవ్వలేదు కాంగ్రెస్ గవర్నమెంట్, ఎందుకు ఇవ్వలేదు, మీరు ఎట్లు ఇయ్యరు, మీరు ఇస్తా అని ఎందుకు అన్నారు అని ఇట్లా అడిగినప్పుడు కింద నా సోదరులు, నా తమ్ముళ్ళు కూడా అన్నారు, గతంలో బీఆర్ఎస్ కూడా ఇవ్వలేదు కదా, గతంలో బీఆర్ఎస్ కూడా చేయలేదు కదా, వదిలేద్దామా, వాళ్ళు చేయలే వీళ్ళని వదిలేద్దామా, వీళ్ళని వదిలేస్తాం, సరే వాళ్ళని వదిలేసినాం, వీళ్ళని వదిలేద్దాం, రేపు బీజేపీ వాడు వస్తాడు, మళ్ళీ వాడు 3 లక్షలు అంటాడు, కానీ వాడు 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలు, వదిలేద్దాం, మళ్ళీ బీఆర్ఎస్ వాడు వస్తాడు 5 లక్షల ఉద్యోగాలు అంటాడు, 500 ఉద్యోగాలు కూడా ఇయ్యాడు, వదిలేద్దాం. ఎందుకంటే మీరు గతంలో బీజేపీ వాడు ఇవ్వలేక, బీజేపీ వాడిని అనలేక, బీఆర్ఎస్ వాడిని అనలేక, కాంగ్రెస్ వాడిని అనలేక, మనం ఎవరిని అనకుండా ఊకుంటే మన సంకనాకిపోతాం. మీరు అనరు, అనటోని అననియరు, పొద్దెట్లు ఊపుతారు చెప్పుండ్రి. ఎందుకు అనాలే, ఎందుకు అడగాలే అది ఇప్పుడు సందర్భం వచ్చిందని చెప్తున్నా. చిన్న ఒక పల్లెటూరు కథ చెప్తా మీకు. ఒక మారుమూల గ్రామం. గతంలో ఒక ఆయన సర్పంచ్ ఉండే. ఆయనే 4 మాటలు ఇచ్చిండు, అల్ల 2 పనులు చేసిండు, 2 తప్పిండు. సరే ఆయన ఏదో అయ్యిండు, ఏదో కష్టపడ్డాడు, ఏదో పాటుపడ్డాడు, చేసిండు, సరే పోతే పోనీలే. కానీ 4 మాటలు ఇచ్చి 2 పనులు చేసిండు, 2 తప్పిండు. కానీ మళ్ళీ ఎలక్షన్లు వచ్చేసరికి ఇంకొక ఆయనని ఎన్నుకున్నారు. ఈయన కూడా ఈసారి ఏం చేసిండు, ఎలక్షన్ల ముందు ఈయన ఖచ్చితంగా గెలవాలని వాడు 4 చెప్పి 2 చేసిండు. నేను 8 చెప్తున్నా, 8 చేస్తా అని మాట ఇచ్చిండు. ఎవరికైనా ఆశ ఉంటుంది కదా, అరే నేను వాడు 4 చేస్తా అన్నాడు కానీ అలా 2 చేసిండు, ఈయన 8 చెప్పి 8 చేస్తా అంటుండు అని జనాలు నమ్మకం పెట్టుకోరా, జనాలు హోప్ పెంచుకోరా ఆ వ్యక్తి మీద, పెంచుకొని ఆ ఊర్లో సర్పంచ్ని గెలిపించిండు. ఆ ఊరు వాళ్ళందరూ కూడా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇంకొక ముచ్చటే లేదు, మళ్ళీ ఓటు ఎలక్షన్స్ ఏమీ లేవు, ఒక ఊరు ముచ్చట. తీరా వాడు చేయలే, వీడన్నా 4 2 చేసిండు, వాడు 8 1 కూడా చేయలేదు చక్కగా, అది కూడా సగం సగం అరాకొర. ఇక ఆయన కొందరు అనుచరులు, ఆయనను గాఢంగా అమితంగా ప్రేమించే కొందరు ఆయన అనుచరులు, ఆయన కార్యకర్తలు, ఆయన తమ్ముళ్ళు బట్టలు ఇంపుకొని ఆయనకు అండగా నిలబడ్డారు. ఊరు జనం అంతా అడుగుతున్నారు, అన్నా గట్లెట్లు చేసినవే, నువ్వు 8 చేస్తా అంటేవి, వాడు 4లో 2 చేస్తే నిన్ను నమ్మి నీకు ఓట్లు వేసినాం కదా, అందరం ఏకగ్రీవంగా నిన్ను ఎన్నుకున్నాం కదా, నువ్వు చెయ్యాలి కదా అని అడుగుతుంటే ఆయన కోసం ఆయన కట్టరు అనుచరులు కొందరు ఉంటారు, ఆయన కోసం బట్టలు ఇప్పుకుంటారు. వాళ్ళందరూ నిలబడి గతంలో వాడిని అడిగినావు, వాడు 4 మాట ఇచ్చి మనకు 2 చేసిండు, వాడిని అడిగినావని కథం. ఇక వాడు ఇట్లా అన్నే, వీడిని వదిలేసిరు, మళ్ళీ వచ్చినోడిని వదిలేసిరు, మళ్ళీ వచ్చినోడిని వదిలేసిరు. ఈ బిగ్గెస్ట్ డేంజర్ థింగ్ ఏంటంటే ఇక్కడ సామాన్యుల కంటే కూడా కార్యకర్తలు చాలా డేంజర్గా అయిపోయినారు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళని నాశనం చేసుకుంటూ వాళ్ళతో పాటు వాళ్ళ పక్కనుండి జీవితాన్ని కూడా నాశనం చేస్తూ ఉన్నారు. అసలు ఒక ఎమ్మెల్యే ఒక మాట ఇచ్చి, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక మంత్రి కానీ, అది ఎవడైనా కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, ఉదాహరణకు ఒక ముఖ్యమంత్రి అనుకుందాం, లేకపోతే ఒక ఎమ్మెల్యే అనుకుందాం,
ఒక మాట వీళ్ళిద్దరికీ కానీ ఈ రాజకీయ నాయకులందరికీ ఒక వారధిగా ఉండేది ఎవరు? ఒక వారధిగా ఉండేది ఎవరు? కార్యకర్త ఉంటాడు. ఒక కార్యకర్త ఉంటాడు వీళ్ళందరికీ కూడా వారధిగా. అయితే ఈయన ఒక మాట తప్పినా కూడా లేకపోతే వీళ్ళు ఏదైనా అనుకున్నది ఇన్ టైంలో చేయలేకపోయినా